రోను పొలములో వికసించినటువంటి వల్లి పద్మాలం మనమే. పరిమళ తైలముతో నింపబడినటువంటి కుటుంబాలు మనమే. క్రీస్తు రక్తంలో కడగబడిన వారము కూడా మనమే. సాక్ష్యమునకు మూల స్తంభమైన మనమే ఆ కుటుంబము. రానయున్న రారాజుకు సాక్షార్థమైన బిడ్డలుగా ఆయన పాదము చెంత ఉన్నది కూడా మనమే. అందుకే తండ్రి మనల్ని అంటాడు, మీరు నా రక్తంలో కడగబడిన శిలువ రక్త సంబంధమైన సాక్షార్థమైన కుటుంబములు అని. మన మధ్యలో ఉన్నది ఒకే ఒక బంధం, అదే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్త సంబంధం. హల్లెలూయా. We are here as a united family only because of his precious blood. ఆయన అమూల్యమైన రక్తం చేత కడగబడిన మనమందరం ఎక్కడెక్కడో పుట్టాము, ఎక్కడెక్కడో పెరిగాము, ఎక్కడెక్కడో జీవిస్తూ ఉన్నప్పటికీ ఈ దినమున ఇక్కడ పరిశుద్ధాలయంలో కూడుకొని ఒక దివ్యమైనటువంటి కృతజ్ఞతాస్తుతి కూడికను తండ్రి మనలను నడిపించి ఆత్మబంధము చేత ఒక కుటుంబముగా ఏర్పరిచి ఒక గొప్ప దీవెనకరంగా నిలబెట్టుకున్నాడు. ధన్యులము, ధన్యులము. అందుకే ప్రతి కుటుంబము కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో వర్ధిల్లాలి, విరాజిల్లాలి, అంటుకట్టబడాలి, ప్రార్థించాలి, మన జీవితాలని ఫలభరితం చేసుకోవాలి. ఈ దినమున మనము ఈ విధంగా జీవించాలి అంటే దివ్యమైన కుటుంబానికి 5 మెట్లు కావాలి. ఎన్నండి చెప్పాలి? 5 మెట్లు కావాలి. ఆ 5 మెట్లు ఏమిటనగా ప్రభు పాదముల చెంత ప్రార్థించి తెలుసుకోవాలి. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడా పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, మమ్మలను దీవించి ఆశీర్వదించి అణగారిన స్థితిలో ఉన్న మమ్మలను మీ దక్షిణ హస్తముతో లేవనెత్తి ఒంటరిగా ఉన్న వారిని కుటుంబీకులుగా చేర్చి కుటుంబీకులైన వారిని గర్భఫలముతో ఆశీర్వదించి ఆర్థిక లేము నుండి అనారోగ్యముల నుండి కాచి కాపాడి సజీవ లెక్కలు ఉంచి మీ అమూల్యమైన రక్తమును మీరు మాకు సిద్ధపరిచి మమ్ములను రక్షించి మా నొసటన ముద్ర వేసి మీ నామమును లిఖింపచేసి ఆత్మతండ్రిని సంచకరువుగా ఉంచి ఈ దినమున సంతోషముతో మీ బంగారు పాదము చింత ఉన్నాము. 5 మెట్లతో మీ పాదము చింతకు వస్తాం. మాకు నేర్పండి ప్రభువా, మాతో మాట్లాడండి ప్రభువా, మాలో ఉన్న బలహీనతలను తీసివేయండి ప్రభువా. మీ పాదముల చింత మీరే ప్రతి బిడ్డను ముట్టి దీవించి ఆశీర్వదించమని యేసయ్య ప్రశస్త నామంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఫస్ట్ స్టెప్ ఏమిటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఫస్ట్ స్టెప్ ప్రతి ఫ్యామిలీ గుర్తుంచుకోండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దాని వెంటనే తమ్ము తాము తగ్గించుకోవాలి. కొందరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూనే తగ్గించుకోవడం మర్చిపోతుంటారు. తగ్గింపు, హెచ్చింపులు ప్రభు పాదముల చింత స్తుతిస్తూ సమర్పణ జీవితం కలిగి ఉండాలి. దట్ ఈజ్ ఫస్ట్ స్టెప్. ప్రభువు కూడా ఎన్ని కార్యములు జరిగించినప్పటికీ నీవు నీ ఇంటికి వెళ్ళి దేవుడు నీకెట్టి కార్యములు జరిగించెనో వాటినన్నిటిని కూడా వివరించమని లూకాసు వార్త 8వ అధ్యాయం 39వ వచనంలో ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి,
ఏ చిన్ని విషయమైనా పెద్ద విషయమైనా తండ్రి నీకు ఏదైతే ఇచ్చాడో వాటిని ఏం చేయాలి? సాక్ష్యం చెప్పాలి. ఇందాక జరిగింది అదే. సాక్షార్థమైన జీవితం కావాలి. ఆ సాక్షార్థమైన జీవితముతో పాటు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది మన బాధ్యత, తండ్రి యొక్క చిత్తము అని మొదటి దశ 5:16 ఉంటుంది. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5:16 మీరు ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఈలాగు చేయుట యేసుక్రీస్తు నందు దేవుని చిత్తము. ఇట్స్ మస్ట్ అంటుంది లేఖనము. దేవుని చిత్తం అండి. మనం మర్చిపోతూ ఉంటాం. ఫిలిప్పీ పత్రిక 4:6 కూడా అదే మాట ఉంటుంది. డోంట్ వరీ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ ది సర్కమ్స్టెన్సెస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. పరిస్థితులు అనుకూలంగా ఉండవచ్చు, అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ నీవు ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి విజ్ఞాపనల ద్వారా. మర్చిపోవద్దని చెప్తున్నాడు. కనుక ప్రియులారా, మనము మొట్టమొదటి మెట్టు ఎక్కాలి అంటే కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి, అందరూ చెల్లించాలి. డోంట్ వరీ. మన ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ భయపడవలసిన అవసరం లేదు. కీర్తనకారుడైన దావీదు, ఆయన 74 కీర్తనలో కూడా కీర్తన అనగానే స్తుతులు అని దావీదు కీర్తనలలో మనకు సుపరిచితమే. 136వ కీర్తన ఉంది, మీరు చాలాసార్లు చదివి ఉంటారు. 136th Psalm. అందులో ఒక్క మొట్టమొదటి వచనాన్ని ఎవరైనా చదువుతారా? సహాయం చేస్తారా? ఇట్స్ వెరీ క్లియర్. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ఆశ్చర్యం ఏమిటంటే ఇది 26 వచనాలు ఉంటుంది ఈ కీర్తన. 26 వచనాల్లో ప్రతి వచనములో ఆయన కృప నిరంతరము ఉండును అని ఉంటుంది. ప్రతి వచనములో. నాకు తెలిసి 66 బుక్స్లో ఇంపార్టెంట్ శామ్ అంటూ ఉన్నదంటది 136వ కీర్తన. ఒక రాజు అయి ఉండి తను తలుచుకుంటే ఏదైనా సాధించగలడు, చేయగలడు. కానీ అతను ఏమంటున్నాడంటే ఆయన కృప లేనిదే మనం ఏది చెయ్యలేము. అక్కడ 3 భాగాలు చేయాలి. ఆ కీర్తన 3 భాగాలుగా ఉంటుంది. మొట్టమొదటిగా ఒక సృష్టిని గురించి వివరిస్తాడు, రెండవది జనాంగంను కట్టిన విధానాన్ని వివరిస్తాడు, మూడవది మనకిచ్చిన దీవెనలను వివరిస్తాడు కింగ్ డేవిడ్. ఎంతో ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి కీర్తన 136వ కీర్తన. అందుకే కొలస్సీ పత్రిక 3:17లో కూడా మీరు డోంట్ ఫర్గెట్. ఎందుకంటున్నానంటే నేను ఇన్ని రెఫరెన్స్లు చెప్పడానికి కారణం ఏమిటంటే ఏనాడు కూడా మనము మర్చిపోకూడనిది ఒక్కటే. అదేమిటి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడ్డావు. నీవు ఈనాడు ఏ స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా, నిరాశలో ఉన్నా, నిస్పృహలో ఉన్నా, ఉన్నత స్థితిలో ఉన్నా, లేమి స్థితిలో ఉన్నా, నీకు అనుగ్రహించింది పైనుండి మాత్రమే అన్న సంగతిని మర్చిపోవద్దు. యోహాను సువార్త 3:27లో ఉంటుంది, ఏదైనను ఏమైనను పైనుండి అనుగ్రహించబడితేనే తప్ప ఎవరు ఏది పొందలేరు. వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ షుడ్ బి గివెన్ ఫ్రమ్ ది హెవెన్లీ కింగ్డమ్. మనం అనుకుంటూ ఉంటాం మన స్థితి ఎలా ఉన్నా హెచ్చించేది ఆయనే, కాపాడేది ఆయనే, నీ స్థితిగతులను మార్చేది ఆయనే. ఒకటి ఉండాల్సింది ఏమిటనగా నీవు సమర్పణ జీవితముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభుపాదము చెంత ఉండాలి. ప్రభుపాదము చెంత ఉండాలి. ఒక 10 మంది కుష్ఠరోగులు, మీకు బాగా తెలుసు, లూకాసు వార్త 17:12 నుంచి ఉంటుంది. 10 మంది కుష్ఠరోగులండి. ఎవరండి వాళ్ళు? కుష్ఠరోగులు అంటే మీకు తెలుసు, మొత్తం ఏళ్ళని వంగిపోయి తినేసి, ముక్కు కూడా తినేసి, కాళ్ళ వేళ్ళు తినేసి, నడక ఉండదు, ఏది ఉండదు, కంప్లీట్ పార్ట్స్ అన్ని తినివేసిన స్థితి.
అసలు కుష్టు రోగుల్ని ఎవరు ముట్టుకోరు, దగ్గరికి రానియరు. ఒకవేళ డబ్బులు వేయాల్సి వచ్చినా పైనుంచి వేస్తారు తప్ప ముట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేయరు. అటువంటి వాళ్ళు యేసయ్య దగ్గరికి 10 మంది ఇచ్చారు. వారిని చూశాడు. చూసి కనికరం చెంది 10 మందికి కూడా ఆ రోగం నుండి విడుదల గావించాడు. వెంటనే వారు తిరిగిపోతున్నప్పుడే, చదివితే మీకు బాగా అర్థమవుతుంది, తిరిగిపోతున్నప్పుడే ఏమైందండి? గొప్ప కుష్టు శబ్దముతో రోగము పూర్తిగా నయమైపోయింది. చూడండి, మనలో కూడా చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్తో జబ్బులతో ఉంటాం. ఎప్పుడైతే నయమైపోతుందో ఏనాడైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామా? 10 మందిలో ఒక్కడే తిరిగి వచ్చాడు. ఆ ఒక్కడు కూడా అన్యుడు, సమరయుడు వచ్చాడు. అప్పటికి యేసయ్య అడిగాడు, మిగతా 9 మంది ఏమయ్యారని. నాకు తెలియదు ప్రభువా అంటున్నాడు. సేమ్ సిచ్యువేషన్ టుడే. ఆలోచించండి, ఆలోచించండి. మన స్థితి కూడా అలానే ఉంది. క్రీస్తునందు స్వస్థపరచబడి, క్రీస్తునందు పొందుకొని, ప్రభువునందు ఒక్క మాట థ్యాంక్స్ చెప్పలేని స్థితి విచారకరమండి. ఎన్నో వాగ్దానాల తండ్రి మన పరిశుద్ధ గ్రంథంలో మనకు పొందుపరిచాడు. కానీ ఇన్ని వాగ్దానాల్ని మనం పొందుకుంటూనే ఉన్నాం. 2 కొరింథీ 7:1 ఉంటుంది. ఆ వాగ్దానాలన్నీ కూడా మనకే ఉన్నాయి. అసలు మనం ఆయన రూపము కలిగిన ఆయన బిడ్డలము, ఆయన పిల్లలము, ఆయన శ్వాస మనలో ఉన్నది. ఎప్పుడు నేను ఇదే చెప్తూ ఉంటాను, వీఆర్ నాట్ ఆర్ఫన్స్. ఒకే ఒక్క మాట అంటున్నాడు తండ్రి, నా దగ్గరికి రండి, నాలో ఉండండి, నా చెంత ఉండండి, ఐ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్. అదే 136వ కీర్తన. అన్నీ ఇస్తాను. చాలామంది అంటారు, ఏమండి సిలువనెత్తుకొని అందరినీ వదిలివేసి నడవమని చెప్పాడు కదా అని మత్తయి సువార్త 10వ అధ్యాయం ఎత్తుకుంటారు. అది మనకు కాదండి, అది శిష్యులకు. ఎప్పుడైనా చెప్తాను నేను, శిష్యులు అనగా అపోస్తులు, ప్రవక్తలు, బోధకులు, మాలాంటి వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొంత నడిపింపు ఉంటుంది. సామాన్యులైనటువంటి ప్రజలపైన తండ్రి భారం వేసి పెద్ద పెద్ద మూటలేసి మోయింప చేయడు. ఇది చాలామంది చెప్పడంలో వినడంలో మిస్టేకే. 3 types ఆఫ్ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ ది ఎర్త్లీ ప్లానెట్. అందులో ఒక పెద్ద వర్గము వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎందుకనగా వాక్యాన్ని బోధిస్తూ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కానీ సామాన్య ప్రజా విశ్వాసులకు తండ్రి అన్నాడు, నా దగ్గరికి రండి, నేను మీ కాడిని నేను మోస్తాను, నా కాడి సులువుగా ఉంది, నేను మీ బాధ్యతలను మోస్తాను, నేను ఎత్తుకుంటాను, చంటి బిడ్డల కన్న తల్లిలా చేస్తానంటే ఇవి తీసుకెళ్ళి ఇటు పెడుతున్నారు, ఇవి తీసుకెళ్ళి ఇటు పెడుతున్నారు. మాలాంటి వాళ్ళే అటు ఇటు ఇటు దట్టు తారుమారు చేస్తున్నారు. 10th చాప్టర్ అంతా చదవండి, మ్యాథ్యూస్. ఇట్స్ నాట్ ఫర్ అస్, మామూలు కాదు అది. తన శిష్యులతో ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయము 1వ వచనం చదవండి చాలు. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత, చాలండి, 10వ అధ్యాయం అంతా ఆజ్ఞాపించాడు, 11వ అధ్యాయం అంటున్నాడు ఆఫ్ చేశాడు. దాన్ని తీసుకొచ్చి మనం ఏం చేస్తున్నామంటే సామాన్య ప్రజలకు చెప్పి బెంబేలెత్తిచ్చేస్తున్నాం. ఓ యేసయ్య దగ్గరికి వస్తే అందరిని వదిలేసుకోవాలి, తల్లిని వదిలేయాలి, తండ్రిని వదిలేయాలి, బిడ్డలను వదిలేయాలి, అందరిని వదిలేసుకోవాలి. ఇంకెందుకు ఉంటారండి చెప్పండి? అందరిని వదిలేసినాక ఇంకేంటి మనం చేసేది? అది సేవనా? అది ఎవరికి? పర్టికులర్ విషయాలలో అది సపరేట్గా ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్. అది శిష్యులకు 10వ అధ్యాయం అంతా వివరించిన దాన్ని తీసుకొచ్చి ఇటు చెప్తున్నారు, ఇటు చెప్పవలసిన దాన్ని అటు చెప్తున్నారు. కనుక ప్రియులారా, మొట్టమొదటి మెట్టు ఏమిటి? ప్రార్థన. రెండవ మెట్టు కుటుంబ ప్రార్థనలు తప్పనిసరిగా కావాలి. ఏం కావాలి? కుటుంబ ప్రార్థనలు. ప్రతి కుటుంబంలో ప్రార్థనలు ఈ రోజులలో లేవు లేవు లేవు. ఇలా అనటానికి నేను ఒక దైవజనుడిగా, సంఘ కాపరిగా చెప్తున్న విషయాలు. కుటుంబ ప్రార్థనలు లేవు.
ఎందుకంటే సీరియల్స్ మీద సాయంత్రం పూట లేడీస్ బిజీగా ఉంటారు, పురుషులు బజార్లో బిజీగా ఉంటారు. వచ్చేసరికి కుటుంబ ప్రార్థన టైం అయిపోతుంది, పడుకుంటారు. ఒక స్త్రీ అడుగుతుంది కదా, ఈ కరోనా టైంలో ఎప్పుడు పవర్ కట్ అయిపోయి నేను అసలు సీరియల్స్ చూడలేకపోతున్నాను, ఇంతకీ నా పేరు మీనాక్షిలో అత్త చచ్చిపోయిందా బ్రతుకుందా అని అడుగుతుంది. చూసారా, ఆమె క్యూరియాసిటీ, యాంగ్జైటీ పవర్ కట్లో చూడలేకపోయిందట. ఇంతకీ ఆ సీరియల్లో ఆవిడ బ్రతుకుందా, కరెక్ట్గా అక్కడనే ఆపాడట, ఏమో తెలుసుకోలేకపోయిందట. మన క్యూరియాసిటీ వేరుగా ఉంది, మన జీవిత విధానం వేరుగా ఉంది. ఏ తండ్రి అయితే నీకు కుటుంబాన్ని ఇచ్చాడో, ఏ తండ్రి అయితే పిల్ల పాపల్ని ఇచ్చాడో ఆ తండ్రిని మర్చిపోయి యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో జీవించినట్టుగా జీవిస్తున్నాం. 1-2 వచనాల ప్రకారంగా ఎక్కడనో ఉంటున్నాం, ఎక్కడనో కూర్చుంటున్నాం, ఎక్కడనో ధ్యానిస్తున్నాం. చివరికి వచ్చేసరికి ప్రార్థనలు మర్చిపోతున్నాం. ఒక్క 15 నిమిషాలు, ఒక చిన్న పాట, ఒక వచనము, ఒక ప్రార్థన, అది ప్రసంగాలు చేయవలసిన అవసరం లేదు. అందుకే యెహోషువ కూడా ఎన్నోసార్లు అన్నాడు కదా, 24వ అధ్యాయం 15వ వచనంలో, నా కుటుంబము నిత్యము కూడా దేవుని సన్నిధానంలో మేము ప్రార్థిస్తూనే ఉంటాము, మేము ప్రార్థిస్తూనే ఉంటాం. మా కుటుంబము, ఈనాడు ఎవరైనా గుండె మీద చెయ్యేసుకొని నేను నా కుటుంబము ప్రార్థన చేస్తామని అనగలుగుతున్నామా? చెప్పండి. 2 సమూయేలు గ్రంథం 7:29 వచనంలో కూడా దావీదంటాడు, నా కుటుంబము నిత్యము నీ పద సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. నా కుటుంబము, హీఈస్ మోస్ట్ వరీడ్ అబౌట్ హిస్ ఫ్యామిలీ. నా కుటుంబము, ఈనాడు నా కుటుంబము అనే మాటే మర్చిపోయాం. ఎంతసేపు చాలా బిజీగా, మన టైం మేనేజ్మెంట్ వేరుగా ఉంటుంది. అందుకే ఒక పాట కూడా ఎప్పుడు డీజే దినకర్ గారు వాళ్ళు పాడేవాళ్ళు, ఏంటది? నే జీవ పయనం చేయుచుండ నా వెంట వచ్చును యేసు, నే జీవ పయనం చేయుచుండ నా వెంట వచ్చును యేసు, 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 నా వెంట వచ్చును యేసు, నే జీవ పయనం చేయుచుండ నా వెంట వచ్చును యేసు. వ్యాధిలోన ఔషధం నా తోడ వచ్చును. ఎప్పుడైతే నువ్వు కుటుంబ ప్రార్థన చేస్తూ ఉంటావో నీ అనారోగ్యాలు ఎందుకుంటాయి? అప్పుల బాధలు ఎందుకుంటాయి? శాంతి సమాధానం లేని కుటుంబాలు ఎందుకుంటాయి? చెప్పండి. నీవు చూస్తున్నది దేవదేవుని వైపు. ప్రతి ఆదివారం మనం వింటూ ఉంటాం, నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం బాగా తెలుసు, కంఠస్థం. కానీ ఆయన అందు ఉంటున్నామా? ఆయన ఎదురుగా ఉంటున్నామా? చెప్పండి. తెలిసి ఉపయోగం ఏమిటండి? తెలిసిన దాన్ని ఎందుకు అడాప్ట్ చేయలేకపోతున్నాం? ఆయన పాదము చెంత ఎందుకు ఉండలేకపోతున్నాం? శ్రమలలోన ఆనందం నా తోడ వచ్చును యేసు, శ్రమలలోన ఆనందం నా తోడ వచ్చును యేసు, దుఃఖములోన ఓదార్పు నా తోడ వచ్చును. దుఃఖపడుతూ ఉంటాం. ఇందాక సాక్ష్యంలో కూడా పాప చెప్తూనే ఉన్నది, అమ్మాయి, నేను దుఃఖపడ్డాను, వేదన పడ్డాను, ఐఎమ్ హ్యావింగ్ సో మెనీ వరీస్. ఎవరు నాకు తీరుస్తారు? ఒక దశలో వారు వరంగల్ వెళ్ళిపోయారు. అక్కడనే ఉంటామేమో అనుకున్నారు. చూడండి తండ్రి కార్యాలు ఎలా ఉంటాయో. వరంగల్లో ఉండనిచ్చాడా? లేదే.
ఆ తర్వాత మరలా కొత్తగూడానికి రావడం జరిగింది. ఆ రావడం కూడా నాని మోజస్ లాంటి దైవజనుడు కార్తీకి ఒక సీరియస్ పరిస్థితుల్లో వెళ్ళి హుటాహుటన తీసుకొని వచ్చి మరణశయ్య నుంచి బయటికి రప్పించాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి. మరణము దాకా వెళ్ళి బయటకు వచ్చాడు. పెట్లెట్స్ పడిపోయినాయి అని కాసేపు, అసలు పరిస్థితి ఎలానో ఉందని కాసేపు. ఎవ్రీ మూమెంట్ వీఆర్ హియరింగ్ సో మెనీ ఇన్ఫర్మేషన్స్ ఫ్రమ్ ది హాస్పిటల్. అటువంటి స్థితిలో నుంచి బయటకు వచ్చినటువంటి కుటుంబం ఇక్కడ జీవించాలి. చిన్న వ్యాపారం మీకు తెలియంది కాదు. ఆ స్థితిలో దేవదేవుడు ఎప్పుడైతే తన ప్రార్థనకు సమాధానం వచ్చిందో ఆవిడకు మంచి ఉద్యోగం రావడము, అది కూడా రామవరం 2 కిలోమీటర్ల దూరంలో మంచి పోస్టింగ్ ఇచ్చి, ఇందాక నేను చెప్పింది 30,000 per month. ఎంత ఆనందమో చూడండి. ఒకప్పుడు లేమిలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఎస్ మై లార్డ్ ఈజ్ దేర్, నా తండ్రి నా మొర ఆలకించాడని చెప్పే స్థితి. ఇప్పుడు ఈ పాట పాడగలుగుతుంది. నే కుటుంబం తోడ పోవుచుండా నా వెంట వచ్చును యేసు. నే కుటుంబం తోడ పోవుచుండా నా వెంట వచ్చును యేసు. యేసు యేసు నా వెంట వచ్చును యేసు. నే భయము లేక పోవుదు నా వెంట. ఇప్పుడు భయపడవలసిన అవసరం లేదు, అయిపోయినాయి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మనలో అణగారిన స్థితిలో చాలామంది ఉండి ఉంటారు. వై డు యూ కమ్ టు ద ఫీట్ ఆఫ్ ది లార్డ్? ఎందుకు రాలేకపోతున్నారు? ఎందుకు హెసిటేట్ చేస్తున్నారు? ఎందుకు ఆలోచిస్తున్నారు? ఒక బలమైన శక్తి నిన్ను పిలుస్తూ ఉన్నప్పుడు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? అందుకే రెండవ మెట్టు ఏమిటి చెప్పరు? కుటుంబ ప్రార్థన అండి. ఈనాడు ఇంత గొప్ప మనమందరము కూడా ఆలయంలో ఈ విధంగా సంతోషంగా ఉన్నామంటే ఆయన యొక్క కృప. ఆయన కృప నిరంతరము ఉండును. 26 సార్లు రాశాడండి దావీదు. ఎంతసేపు వచనం రాయడం కింద ఆయన కృప నిరంతరము ఉండును, నిరంతరము ఉండును, నిరంతరము ఉండును. ఒక రాజు, ఎందుకంటే ఆయన చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 19 మంది భార్యలు, 19 మంది పిల్లలు. ఒక ప్రాబ్లం కాదు, ఆ ప్రాబ్లం అన్నిటినీ నా తండ్రి సాల్వ్ చేస్తున్నాడని రాసుకుంటూ వచ్చాడు. చదవండి 136వ కీర్తన ఈరోజు రాత్రి. యూ విల్ బి నోన్ ఎవ్రీథింగ్, డిలైట్ఫుల్ థింగ్స్ విల్ బి కమ్ అప్. మూడవది, దివ్య కుటుంబంలో స్త్రీ పాత్ర ముఖ్యమైనది. ఏ పాత్ర అండి చెప్పాలి? ఏ పాత్ర? స్త్రీ పాత్ర ముఖ్యమైనది. ఎందుకనగా సమయం చాలదు కనుక దేవదేవుడు తయారు చేసిన పురుష పాత్రకి స్త్రీ పాత్రకి డిఫరెన్స్ ఉన్నది. స్త్రీని ఒక ప్రత్యేకమైన రీతిలో మోల్డ్ చేశాడు. స్త్రీలో సహజమైనటువంటి చాలా గుణలక్షణాలు ఉన్నాయి. ఆవిడలో దయ, కరుణారసాలు ఎక్కువగా ఉంటాయి. బ్రాడ్ థింకింగ్ ఉంటుంది. మగవాడి కంటే ఎక్కువగా ఆలోచించేదే స్త్రీ. ఆవిడ అవుట్లుక్ చాలా దూరం ఉంటుంది. ఆలోచనలు కూడా డెలిబరేట్గా ఉంటాయి. డెసిషన్స్ కూడా చక్కగా తీసుకుంటుంది. అందుకే 130 కీర్తన కూడా మనం తర్వాత చదివినప్పుడు, ఆ తర్వాత సామెతల గ్రంథం 31వ అధ్యాయాన్ని కూడా మనం చదివినప్పుడు 15 నుంచి 30 వచనాలు ఆవిడ కుటుంబానికి ఎంతో 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 ఔన్నత్యానికి దోహదపడుతుంది. స్త్రీ పాత్ర అంటే మామూలు పాత్ర కాదు. అలాంటి కుటుంబాన్ని ఈనాడు స్త్రీలు కొందరు పాడు చేసుకుంటున్నారు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో బుద్ధిహీనురాలు లేక జ్ఞానము లేని స్త్రీ లేక ఇంకేదన్నానండి, హ్యావింగ్ నో విజ్డమ్, ఇల్లుని పెరికి వేసుకుంటున్నారు. అలా కాకుండా స్త్రీ ఏం చేయాలి? తన కుటుంబాన్ని చెప్పండి కట్టుకోవాలి. అందుకే స్త్రీ పాత్ర
చాలా చాలా ముఖ్యమైనది. ఒక చిన్న ఇన్సిడెంట్ బైబిల్దే మీకు చెప్తాను, బయట చెప్పను. అబ్రహాము కరువు కాలంలో ఈజిప్ట్కి వెళ్తాడు. అక్కడ రాజు అతన్ని చూసి అతని యొక్క డిసిప్లిన్ని, అతని మాట, అతని కుటుంబాన్ని కూడా చూసి, ఎందుకంటే ఎక్కువ చెప్పను, వెనక్కి వెళ్ళేటప్పుడు కొన్ని కానుకలుగా ఇస్తూ ఒక దాసిగా ఈజిప్షియన్ ఉమన్ నేమ్డ్ హగర్నిచ్చాడు. ఎవరినండి? హగర్. హగర్ దాసిగా వచ్చింది షారా అందానికి. ఆ రాజే ఒక రకంగా కన్ఫ్యూజ్ అవుతాడు, ఈ ఏజ్లో ఇంత అందంగా ఉందేమిటని. దేవుని యొక్క కృప. ఆ హగర్ వచ్చిన తర్వాత షారాకు మొదటి నుంచి కూడా కుమారుడుపై, పిల్లలపై చాలా, ఈ రోజులలో ఏ స్త్రీకైనా పెళ్ళి అయిన తర్వాత పిల్లల గురించి ఆలోచిస్తారు. అలానే షారా కూడా ఆలోచించింది. ఆలోచించి నాకెలాగో పిల్లలు కలగరు కనుక హగర్ని అబ్రహాం నాకు ఇచ్చి ఒక ఉంపుడు గత్తగా లేక కాంకుబైన్గా ఉంచినట్లయితే నాకు పిల్లలు వస్తారు, ఎత్తుకొని ఆనందిస్తాననే ఒక సదుద్దేశంతో హగర్నే పిలిచి నా భర్త దగ్గరికి వెళ్ళమని భర్తను కూడా పిలిచి హగరుతో నీవు గడిపినట్లయితే నాకు గర్భఫలం వస్తుందని చెప్పినప్పుడు ఆయన హెసిటేట్ చేస్తూనే సరే జరుగుతుంది. ఆ తర్వాత హగర్ ఏమవుతుంది? కన్సీవ్ అవుతుంది, గర్భం దాలుస్తుంది. దాల్చిన తర్వాత ఒక మంచి పండంటి బిడ్డను, మగబిడ్డను కంటుంది. ఇక్కడ నుంచి నేను మీకు చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే గర్భం దాల్చిందో అక్కడ నుంచి ఆవిడ స్థితే మారిపోయింది. యజమానురాల్ని హింసించడం మొదలుపెట్టింది. ఎందుకంటే నేను నవ్ ఐఎమ్ ది వైఫ్ ఆఫ్ అబ్రహాం అంటుంది. ఇప్పుడు నేను గర్భిణితోటి ఉన్నానని హాయిగా రాజరికాన్ని వెలుగుస్తుంది. షారా ఉంది. షారా తట్టుకోలేకపోతుంది ఆమె యొక్క కథలను చూసి. ఆయన కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత కూడా కొడుకునైనా సక్రమమైన రీతిలో పెంచిందా అంటే పెంచలేదు. ఎక్కువ సమయం లేదు కనుక ముందుకెళ్ళిపోతున్నాను. ఎలా అనగలరంటే పెంచలేదు కనుకనే ఆ తర్వాత కాలంలో దేవుడు షారా గర్భమును కూడా తెరిచినప్పుడు ఇస్సాకు పుడతాడు. ఆదికాండం 21వ అధ్యాయంలో ఉంటుంది. ఆ ఇస్సాకుని పాలు విడిచినప్పుడు, పాలు విడవడం అనేది 3-4 ఇయర్స్లో విడిచేస్తుంటారు ఆ రోజుల్లో. ఆ పిల్లవాడిని వీడు ఏం చేస్తున్నాడండి? పరిహసిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పాలి? పరిహసిస్తున్నాడు. పరిహసించుట. ఇంకా మంచి మాట పడాలి. పరిహసించడం అనేది పెద్దవాళ్ళకి వాడేది. ఏడిపిస్తున్నాడు. గిల్లి గిజ్జాలు చేసి ఆ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలను కూడా ఏడిపించడం మొదలుపెట్టాడు. చూడు హగర్ పెంచిన విధానం చూడండి. దిస్ ఫెలో ఈజ్ అ టీనేజ్ ఫెలో. టీనేజ్ అంటే 13 నుంచి స్టార్ట్ అయింది. 13, 14, 15, 16 టీనేజ్. 14-15 ఏళ్ళు వచ్చినటువంటి ఇష్మాయిల్ ఏం చేస్తున్నాడు? 3-4 సంవత్సరాలు ఉన్నటువంటి ఇస్సాకుని హింసించడం మొదలుపెట్టాడు. గిల్లి గిజ్జి కొట్టి తన్ని. అందుకే దాన్నే గలతీ పత్రికలో పౌలు గారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు 4వ అధ్యాయం 22 నుంచి 30 వచనాల్లో. ఎందుకు అలా కొట్టాడు, ఎందుకు అలా చేశాడు అనేది చాలా చక్కగా వివరిస్తాడు. అది అలా ఉంచిపెడితే పెంపకంలో ఎంతటి లోపమో చూడండి. ఈనాడు మన కుటుంబాల్లో బిడ్డలను ఎలా పెంచాలో హగర్ను చూస్తే అర్థమవుతుంది. హగర్ ఎలా పెంచిందో అలా పెంచుదామా? కాదు. చివరికి తట్టుకోలేక షారా అబ్రహామును పిలిచి పంపించేయమన్నది. నేను తట్టుకోలేనిక. పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఆవిడేమో విరవీగుతుంది, తగ్గింపు స్వభావం లేదు. ఆమె దాసి, ఈజిప్ట్ నుంచి వచ్చింది. చిన్న నడమంత్రపు సిరికి ఎలా అయిపోయిందండి? ఈనాడు మనము కూడా దాన్నే గర్వము అంటారు, దాన్నే అహంకారం అంటారు. కొద్దిగా సిరి వచ్చేసరికి స్త్రీలు తమ బిడ్డలను పట్టించుకోకుండా భర్తల్ని శాసించే స్థితిలోనికి దిగజారిపోవటము ఇక్కడ కనపడుతుంది. అబ్రహామును లెక్క చేయటం లేదు, షారాను అంతకంటే లెక్క చేయడం లేదు. ఇస్సాకుని హింసిస్తుంటే చూస్తూ ఆనందించిందే తప్ప మందరించలేకపోయింది. అప్పుడు అబ్రహాం తోటి చెప్పి పంపించడం జరిగింది. ఆవిడ బెయేర్షెబా అనే అరణ్యంలోనికి వెళుతుంది. ఎవరు? హగరును. ఇక్కడ జాగ్రత్తగా వినాలి మీరు. హగరును ఇష్మాయేలు.
వెళ్ళి అక్కడ నీళ్ల కొరకు వెతుకుతుంది. బేర్షాబా అంటేనే నీటికి నిలయం. బేర్షాబా అంటే ఏంటండి? నీటికి నిలయం. అక్కడ ఏడుస్తుంది. పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఈ లేఖనం నేను చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసిందో చెప్తాను చూడండి. ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనము. చాలండి. ఇక్కడ హగరు కూడా ఏడుస్తుంది. పిల్లవాడు చెప్పాలి ఏడుస్తున్నాడు. కానీ దేవుడు ఎవరు మొర విన్నాడు? హగరు మొర వినలా. ఎందుకని? హగరు ఏడుపులో నిజాయితీ లేదు. అప్పటి వరకు బ్రతకవలసిన తీరులో బ్రతకకుండా తీరు మారిన తర్వాత ఏడడం మొదలుపెట్టారు. మనం అంతే కదండి, అన్నీ పోయాక ఏడుస్తాం. భర్త బ్రతకుండగా వాడు ఒకవే చూడడం. వాడు చచ్చిపోయిన దాకా నువ్వు వస్తే బాగుండు, నువ్వు వేస్ట్ ఫెలోవి, నువ్వు అందుకు పనికిరావు, దీనికి పనికిరావు అని అన్నీ చేసి వాడు చచ్చిపోయిన తర్వాత అప్పుడు ఏడుస్తుంటారు. ఎక్కడ? సమాధి మీద పడి పెద్ద పెద్దగా ఏడుస్తుంటారు. ఉపయోగం ఏముంది? ఇక్కడ ఈమె ఇప్పుడు ఏడుస్తుంది బైర్షభారణ్యంలో. తండ్రి నిన్ను దాసిగా ఉన్న దాన్ని పిలిచి ఒక స్టేటస్నిచ్చి ఒక కుమారునిచ్చి చక్కగా పెంచుకోమంటే పెంపకం చేత కాదు, జీవించడం చేత కాక ఎక్కడ పోయి ఏడుస్తుంది ఇప్పుడు? అరణ్యంలో. చూడండి, ఈ మాట మీరు చదివినప్పుడు విన్నప్పుడు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో మరలా మీకు వివరిస్తాను. 17వ వచనంలో దేవుడు ఆ చిన్నవాని మొర వినేను. ఆ తర్వాత 4వ లైన్లో మళ్ళీ భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. 2 సార్లు ఎవరి స్వరం విన్నాడు? చెప్పరేమండి? ఆవిడ స్వరము ఏడుస్తూనే ఉంది. కనుక మనం కూడా ఏడుస్తుంటాం అప్పుడప్పుడు. ఆ ఏడుపుకి వెనక కూడా ఆలోచించండి. అంతవరకు మనం జీవించిన విధానం ఏమిటి, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాం? అందుకే స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర. చిన్నవాని మొర విని హాగర్తో మాట్లాడి ఆ తర్వాత స్టోరీ ముందుకు సాగుతుంది. అది వేరే విషయం. అదే షారా తన కుమారుడైన ఇస్సాకుని పెంచింది. చూడండి ఎలాగూ. ఆయన టీనేజ్కి వచ్చాడు. ఎవరు? ఇస్సాకు. 15-16 సంవత్సరాలు వచ్చినప్పుడు అబ్రహాము తీసుకుని వెళ్ళి మోరియా కొండ మీద బలిస్తా అన్నప్పుడు ఎదురు తిరిగాడా? అదేంటి పెంపకం అంటే. టీనేజ్లో ఉన్నటువంటి ఇష్మాయిల్ ఏమో ఎలా పెరిగాడు, అదే టీనేజ్లోకి వచ్చినటువంటి ఇస్సాకు ఎలా తండ్రి మాట జవదాటకుండా ఉన్నాడు. ఈనాడు మనకిచ్చిన బిడ్డలను అలా పెంచుకోవాలి. చిన్నపిల్లల చాలా వరకు మన బాధ్యతలు ఉన్నాయి. మర్చిపోకండి, అలవోకగా వదిలివేయకండి. స్త్రీ పాత్ర చాలా 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 చాలా. అందుకే ఏదైనా సరే ప్రభు పాదం చెంత ఉంచి ప్రార్థించాలి. స్త్రీలారా, రేయి మొదటి జామునే లేచి 2 చేతులు పైకెత్తి మీ కంటి పాపలను విశ్రమింపనీయకుండా ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయమంటున్నాడు. విలాప వాక్యంలో 2:18-19 ఉంటుంది. ప్రార్థన చేయండి మీ కుటుంబాల కొరకు. పిల్లల్ని కనడంతో సరిపోలేదు. తండ్రి ఇచ్చినటువంటి బహుమానాలు స్వీకరించడంతో సరిపోలేదు. మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అదే మెయింటెనెన్స్ మీరు చేయాలి. బిడ్డల్ని దేవుని సన్నిధానంలో పెంచాలి, భయభక్తుల్లో పెంచాలి. మనం మర్చిపోతున్నాం. అందుకే 3rd స్టెప్ ఏమిటంటే స్త్రీ పాత్ర ముఖ్యమైనది. కుటుంబాన్ని కట్టండి, పిల్లల్ని పెంచండి. సహజంగా వారికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తల్లికే చెప్తారు, కానీ తండ్రికి చెప్పరు. తండ్రి మాట కంటే తల్లి మాటకు ఎక్కువగా వాల్యూ ఇస్తారు. ఇప్పటికీ మనకి దెబ్బ తగిలితే ఏమంటామండి? అమ్మే అంటాం, అమ్మా అంటాం. ఎందుకని? అమ్మ ఒళ్ళో పెరిగిన అనుభవం టీనేజ్ వరకు. అటువంటి అమ్మకు ఎంతో బాధ్యత ఉంది. ఒళ్ళో కూర్చోబెట్టి టీవీ చూస్తూ ఉన్న కళ్ళు పోతాయి. ఇర్మియా గ్రంథంలో అయితే మరీ ఒక
అడుగు ముందుకే చెప్తాడు. తల్లులారా మీ బిడ్డలకు రోదన నేర్పండి అంటాడు ఇర్మియా 9:20లో. మరలా చెప్తున్నాను, స్త్రీ పాత్ర చెప్పండి 3వ మెట్టులో ముఖ్యమైన పాత్ర. గివ్ రెస్పెక్ట్ టు యువర్ హస్బెండ్ అండ్ మోర్ వాల్యూ టు యువర్ చిల్డ్రన్. వాల్యూ వారు బాగా అనుసరిస్తారు, అబ్జర్వ్ చేస్తుంటారు. ఇది మర్చిపోకండి. ఈనాడు కార్తీక్కి సంధ్యారాణికి పాపనిచ్చారు. పాప బాధ్యత, ఆవిడ జనములకు తల్లి కాబోతుంది. ఇక్కడున్న బిడ్డలందరూ కూడా రేపటి దినాన ప్రభు రాకడలో నిలబడేది వీరిలే. అటువంటి బిడ్డలు మన చేతిలో ఉన్నారు. ఇంకా కొందరు గర్భాల్లో ఉన్నారు. దే ఆర్ రెడీ టు కమ్ అవుట్. ఇంకా బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి బిడ్డలను అందుకే ప్రీ నేటల్ అండ్ పోస్ట్ నేటల్ కేర్ చాలా ఇంపార్టెంట్. బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి, గురుతర బాధ్యతలు చాలా ఉన్నాయి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం కావచ్చు, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం కావచ్చు, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం కావచ్చు. చాలా బాధ్యతలు కలిగి ఉన్నాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం, సామెతల గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనం కావచ్చు. అన్నిట్లో కూడా మన బాధ్యతలు ఉన్నాయి. పిల్లల్ని సరైన రీతిలో పెంచండి. పెరిగి పెద్దవారైనప్పుడు తండ్రి పాదం చెంత నిలబడబోతున్నారు. ఒకవైపు చూడండి పరిస్థితులు ఎలా మారిపోతున్నాయో. రష్యా వర్సెస్ ఉక్రెయిన్. మనం ఇక్కడ శాంతిగా కూర్చున్నాం, కానీ ఉక్రెయిన్ అతలాకుతలమైపోయి ఒక పెనంలాగా తయారైపోయి ఉన్నది. ఒక్కసారి మీరు బీబీసీ న్యూస్ చూస్తే నిద్ర కూడా పట్టదు. మరికొందరైతే ఇది రాకడికి సూచన ఏమో అనుకుంటున్నారు. రాకడ సూచన అయితే కాదు. ఎందుకనగా రాకడ సూచన 38వ యెహెజ్కేలు గ్రంథము, అది ఇజ్రాయెల్ మీదకి వస్తుంది, ఉక్రెయిన్ మీదకి కాదు. ఇంతకంటే ఎక్కువ చెప్పను. కనుక గమనించండి, ఎంతో నష్టం జరుగుతుంది. ఎంతో విలువ కలిగినటువంటి ప్రాణాలు, పసికందులు చనిపోతున్నారు. దాని ఎఫెక్ట్ అంతా ప్రపంచం మీద పడుతుంది. దీనికి అంతటికీ కారణం ఏమిటంటే, మొన్నటిదాకా 20-21 సంవత్సరాలంతా పాండమిక్, కోవిడ్ అని భయపడి తెచ్చారు కదండి. అందుకే గోగు మాగోగులు అన్న మాట బైబిల్ ఎప్పుడు కనపడుతూనే ఉంటుంది. వీరు ఎందుకో మరి దేవుని నమ్మకుండా అలా తయారైపోయి మూర్ఖులుగా తయారైపోయారు. ఆ గోగు మాగోగులే ఇప్పుడు ఉక్రెయిన్ మీదకి వచ్చింది. ఆ గోగు మాగోగులే రేపు ఇజ్రాయెల్ దేశం మీదకి వస్తారు. ఆ గోగు మాగోగులే ఒక్కసారి 20వ అధ్యాయం ప్రకటన గ్రంథము, కొంచెం పక్కకి వెళ్తున్నాను అయినా చెప్పి ముందుకు వస్తాను. 8వ వచనం 8వ వచనం చదవండి. చూశారా, అలా వస్తాడు చివరికి కూడా. అది ఎండ్ సీన్. అది ఇప్పుడు మొదలుపెట్టినటువంటి గోగుమాగోగులు చివరి వరకు కూడా అదే స్థితి వాళ్ళది. ఆగుతుంటారు వస్తుంటారు. అంతము ఇంకా సమయం ఉన్నది. ఇప్పుడు 3వ మెట్టు ఏమిటండి? 4వ మెట్టు తండ్రి పాత్ర. ఓహో, స్త్రీల గురించే కదా, మాకేం సంబంధం లేదని కూర్చున్నారు. తండ్రి పాత్రకేం పెద్దగా అవసరత లేదేమో, అంతా స్త్రీల గురించే ఉన్నట్టుంది అనుకుంటున్నారు. తండ్రి పాత్ర చాలా 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 ముఖ్యమైనది. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 18 నుంచి 21 వచనాల తర్వాత చదవండి. ఎఫ్సీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా తర్వాత చదవండి. ఇక్కడ తండ్రి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఒక కంట భార్యను, మరి ఒక కంట బిడ్డలను చూడవలసిన బాధ్యత తండ్రిది. మీకు మాట చెప్తాను, మర్మమైన మాట.
ఆదికాండం 17:1 ఏమని ఉంటుందంటే, ఎల్ షద్దాయ్ అన్నాడు తండ్రి. నేను ఎల్ షద్దాయని అన్నాడు. ఎల్ షద్దాయ్ అనే హీబ్రూ వర్డ్కి మీనింగ్ ఏమిటంటే, నేను సర్వశక్తి గల దేవుడు. సర్వశక్తి గల దేవుడను. సర్వశక్తి గల దేవుడును అనగా, ఒక కాయిన్కి రెండు పక్కలు ఎలా ఉంటుందో, ఒక పక్క తండ్రిగాను మరి ఒక పక్క తల్లిగాను. సర్వశక్తి గల దేవుడు ఒక పక్క ఎలా ఉంటాడు చెప్పరు? తండ్రిగా. ఎలా ఉంటాడండి? తండ్రిగా. మగవాళ్ళందరూ ఆలోచించవలసింది, ఎస్, నీవు తండ్రి రోల్ను పోషిస్తున్నావు ఇక్కడ. తండ్రి పౌరుషం కలిగిన వాడు, తండ్రి సర్వశక్తి కలిగిన వాడు, తండ్రి అన్నిటిని చూస్తాడు, తండ్రి అన్ని విధాల కాచి కాపాడుతాడు, భార్యను కాపాడుతాడు, బిడ్డల్ని కాపాడుతాడు, ఇంట ఏమి కావాలో చూస్తాడు. మనం ఏది చూడం. చివరికి బియ్యం లేవంటే ఆ పక్కన పోయి ఆ వదినమ్మని అడిగి పట్టరా. బియ్యం కూడా అక్కడ పోతే ఇక్కడ పోతే అంటారు తప్ప పోతారు. ఇది కాదు. అదే రకంగా ఇంకొక పక్క తల్లిగాను దేవుడు ఎలా ఉన్నాడండి? ఒక పక్క తండ్రి రోల్, ఇంకో పక్క ఆ తల్లి రోల్ను పోషించడానికి వచ్చిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువుల వారు. చెప్పండి కొడదాం. తల్లి, తల్లి. అందుకే కన్న తల్లి 49:15 యెషయాలో కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చిన ప్రియుండు. ఆ మాట ఎందుకు అనగలుగుతున్నాం అంటే, కన్న తల్లి, గారవించు తల్లి. ఎవరు? యేసయ్య. అందుకే చూడండి, ఆయన భూమిపైన తల్లి కంటే ఎక్కువగా చిన్న పిల్లలు సైతము పరిగెత్తారు యేసయ్య దగ్గరికి. దేవుడని భయపడలా. అందుకే డోంట్ హెసిటేట్ దెమ్, లెట్ దై కమ్ టు మీ అన్నాడు. ఇప్పుడు నా దగ్గర రానివ్వండి. దేవుని దగ్గరికి పిల్లలు పరిగెత్తుకుంటూ పోవడము ఎంత ఆహ్లాదకరంగా తండ్రి స్వీకరించాడు. కన్న తల్లి, కన్న తల్లి, కన్న తండ్రి. ఒకే తండ్రి రెండు రోళ్ళు పోషించాడు. ఆ రెండు రోల్స్ని మన నుంచి రెండుగా విడగొట్టి ఒక ఆదాములో నుంచి రెండు రోల్స్ని తెచ్చాడు. ఒక ఆదాము తండ్రి రోలు, హవ్వ తల్లి రోలు. హల్లెలూయా. అది తండ్రి రోలు, తల్లి రోలు ఇద్దరూ పోషిస్తున్నారు. మనలోకి తండ్రి రోల్లో ఉన్నవాడు తల్లి రోల్ను తొక్కాలని ట్రై చేస్తున్నాడు. అక్కడ దేవ ప్రతిరూపములైనటువంటి తండ్రి తల్లి అయిన యేసయ్య ఈక్వల్గా నడిపిస్తున్నారు. మనం తొక్కేస్తున్నాం, తొక్కేయడానికి ట్రై చేస్తున్నాం. కొందరు భార్యను ఎలా పిలుస్తారో తెలుసా? నేను చెప్పను. అసై ఉసై, ఇంకా అందుకంటే పెద్ద మాటలున్నాయో నాకు తెలియదు. ఎందుకు? ఏంటది? ఏంటి అహంకారం? అలానే లేదు ఈ రోజులలో. భార్యలు కూడా అలానే అయ్యారనుకోండి. రమేష్ ఎక్కడున్నాడు? ఏమంటే రమేష్ ఎక్కడున్నాడు? ఇంతకీ రమేష్ అంటే తమ్ముడా అన్న అనుకుంటే కాదట, మా వారండి ఊరిని. రమేష్ అయ్యగారు పిలుస్తున్నారు. ఇంతకీ రమేష్ ఎవరు? భర్త. లిబర్టీ. పాత రోజుల్లో ఏమండి మీ వారి పేరు ఏంటంటే తలుగు చాటుకు పోయి మనమని పిలిచి మీ తాత పేరటి చెప్పరా అనేది కానీ చెప్పేది కాదు. అది రెస్పెక్ట్ ఆ రోజుల్లో. ఇప్పుడు అంత రెస్పెక్ట్ అక్కర్లేదులేండి, మరి అంత రెస్పెక్ట్ అక్కర్లేదు. కానీ మరీ రమేష్ ఇంకా నయం ఒరే అనలా. నో 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 నో. తండ్రి తల్లి ఇద్దరూ కూడా కుటుంబాన్ని ఏం చేయాలండి? అందుకే ఫ్యామిలీ షుడ్ నో ది లార్డ్. తండ్రికి తల్లికి కూడా దేవుడు తెలవాలి. నోయింగ్ గాడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యేసయ్య ఎవరో తండ్రికి తెలవాలి, చెప్పరు, తల్లికి తెలవాలి. తెలిసేలా భర్త లేక తెలిసేలా భార్య ఆ రోల్ను స్వీకరించాలి. అందుకే ఎఫ్సీలు రాసిన పత్రిక 5:32-33 వచనాల్లో చెప్పడం అదే. యూ పీపుల్ షుడ్ నో అబౌట్ హిమ్ ఇన్వేరియబ్లీ. తెలవాలి.
నోయింగ్ గాడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సోయింగ్ ఇన్ గాడ్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. సోయింగ్ అంటే నాటడం, విత్తనం వేయడం. నీకున్న వాటినన్నిటిని కూడా విత్తనం వేసి తండ్రిలో పెంచాలి. ఆ విత్తనాలు ఎవరు చెప్పరు? పిల్లలు. ఈ విత్తనాలను ఎక్కడా పెంచాలి? దేవుని ఎదుట పెంచాలి. దేవుని ఎదుట పెంచడానికి అందుకే నోయింగ్ గాడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, సోయింగ్ ది చిల్డ్రన్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. మూడవది ఏంటంటే మూవింగ్ విత్ గాడ్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. నోట్ చేయండి, అది మారు మనసు గురించే పడుతుంది. మారు మనసు లేని జీవితాలు ఎంతకాలం ఉన్నా ఆ కుటుంబాలు వర్ధిల్లవు. ఇలాంటి సంతోష వాతావరణం కావాలంటే ఏం కావాలండి? మారు మనసు కావాలి. తండ్రికి కావాలి, తల్లికి కావాలి. ఇక లాస్ట్ మెట్టు, 10 నిమిషాలే ఉంది. లాస్ట్ మెట్టు సంఘ బాధ్యత. ఈ కుటుంబాలన్నీ ఎక్కడికి వచ్చి కూర్చుంటున్నాయి? సంఘంలోకి వస్తున్నాయి. ఆ కుటుంబ స్థితిగతులను అబ్జర్వ్ చేయవలసింది సంఘము. చాలామంది అనుకుంటారు ఆ కాపరి చూసుకుంటాడులే. కాపరి ఎంతవరకు చూసుకుంటాడో చూసుకుంటాడు, కానీ సంఘ పెద్దలు, అందుకే సంఘ పెద్దలు, సంఘము, సంఘ పెద్దలు అందరికీ బాధ్యతలు ఉన్నాయి. ఒక సంఘంలో 50 మంది, 100 మంది, 1000 మంది ఉన్నారంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ హ్యావింగ్ రెస్పాన్సిబిలిటీస్. కాపరి కాదు, కాపరి ఫస్ట్ పర్సన్ కావచ్చు, బట్ సెకండ్ పర్సన్ సంఘము. సంఘ ఎగ్జిక్యూటివ్స్ అని ఉంటారు. ఎందుకు అనుకుంటున్నారు? సంఘ బాధ్యతలను స్వీకరించాలి. ఏ సంఘం ఎలా ఉందో చూడాలి. ఏ కుటుంబం బలహీనంగా ఉందో ఆ కుటుంబాన్ని చూడాలి. అక్కడ పోయి ప్రార్థన జరిగించాలి. వారిని సత్య మార్గంలో, సన్మార్గంలో నడిపించాలి. అదే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం అంతా తండ్రి వివరించి పెట్టాడు. సంఘ బాధ్యత అంతా యెహెజ్కేలు 34లో ఉంది. సంఘ బాధ్యత అంతా కూడా యేసయ్య ఎప్పుడు కూడా సంఘముపైనే ఉంచాడు. ఈనాడు సంఘం అంటే మాటలు కాదు, అందరినీ పిలిచి కూడక్కుని ఒకరి కొరకే ఒకరు ప్రార్థిస్తూ, ఒక కుటుంబం కొరకే మరొక కుటుంబం ప్రార్థన చేస్తూ, అందుకే అనేక కూడికలు ఏర్పాటు చేస్తూ ఉంటారు సంఘ కాపరులు. అది కేవలము సంఘములోనికి నడిపించబడ్డానికి. కానీ వీటిని ఇగ్నోర్ చేస్తున్నాం. వాడికేం పని పాటలేదు, ప్రతిరోజు ప్రతి వారము ఏయో పెట్టుకుంటారు, మేము రావాలన్నా. ఎవరి కొరకు వస్తున్నాం మనం చెప్పరు? ఎవరి కొరకు వస్తున్నా? ప్రతిరోజు చూడాలి టీవీ. చూస్తాం, టీవీ మాత్రం చూస్తాం. ఎప్పుడైనా విసుగు పుట్టిందని ఎవరైనా అంటున్నారండి? అనరు. గుడి అనేసరికి అబ్బో పరిస్థితులు మారిపోతున్నాయి ప్రియులారా. యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకవైపు కరువులు, కాటకాలు వచ్చాయి. మొన్నటిదాకా పెస్టిలెన్స్ అన్నాం, తెగుళ్ళు వచ్చాయి. తెగుళ్ళు అట్లా అయిపోయిందో లేదో, మత్తయి సువార్త 24వ అధ్యాయం 3 నుంచి 10 వచనాల్లో తెగుళ్ళు అయిపోయాయో లేదో యుద్ధాలు వచ్చాయి. యుద్ధాలు అయిపోతున్నాయో లేదో, ఇంకేదో కరువు కాటకాలు వస్తాయి. కరువు కాటకాలు అయిపోతున్నాయో లేవో వాక్యాలు దొరకవు. చెప్పండి పాస్టర్ గారు, నాని మోజెస్ గారు, సల్మాన్ గారు, బీటీఎస్ గారు, ఏం చేయాలో మేము చెప్పాం అయిపోయింది అంటారు వాళ్ళు. ఆమోస్ గ్రంథం 8:11 అదే. కనుక ప్రియులారా, సంఘము పిలిచినట్టుగా రండి, సంఘానికి రెస్పాన్సిబిలిటీని ఇవ్వండి, సంఘానికి లోబడి ఉండండి. సంఘానికి సంఘ బాధ్యతలు ఉన్నాయి. 5 మెట్లు చెప్పాను, చెప్పగలరా? 1, 2, 3, 4, 5. ఈ 5 అర్థమైన వాళ్ళు చేయొద్దండి. అర్థం కాలేదన్నోడు చేయొద్దండి. అర్థమైనట్టు అర్థం కానట్టుగా ఉందన్నోడు చేయొద్దండి. ప్రియులారా, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రివిలేజ్ టు అస్. ఒక చక్కటి మరి
స్తుతి కూడిక. ఎంత చక్కటి స్తుతి కూడిక అంటే, నాకు తెలిసి ఈ మధ్యకాలంలోనే చాలా బర్త్డేస్, మరి ఇంకా ఏప్రిల్ మే జూన్ నెలకొకళ్ళు పుట్టినట్టున్నారు మన దగ్గర. కనుక ఒకటొకటి రెండు ఉన్నట్టున్నాయి. అసలు ఇప్పుడు నేను మార్నింగ్ షూ కట్టుకుంటూ ఇది ఈవినింగ్ షూ వేసుకుంటా అనుకున్నా, షూ కట్టుకునేటట్లేదు పరిస్థితి. ఇలా భోజనాలు పెడితే ఇక బెల్ట్ పెట్టుకునే స్థితిలోనికి రానేమో అనిపిస్తుంది. అవునా కాదా? నన్ను చూస్తే ఈజీగా పాస్టర్ అని చెప్పేయచ్చు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎవరైనా పాస్టర్ అని చెప్పేస్తారు. పాస్టర్ అంటే కొంచెం వచ్చేస్తుంటుందండి. నాకు ఎందుకో బీటీఎస్ గారికి రాలే, కానీ పాస్ట్ అంటే కొంచెం ఆ సిమ్టమ్స్ వేరుగా ఉంటాయి. దేవా అందుకొనుమా నాదు జీవమును, చేర్చితి దేవా నాకున్నదంతయు ఏకముగా, ముదమార స్వీకరించు దేవా అందుకొనుమా నాదు జీవంబును, చేర్చితి దేవా నాకున్నదంతయు ఏకముగా, ముదమార స్వీకరించు. ఫలమైన పువ్వైన నీ సృష్టిగా, ధనమైన బలమైన నీ కరుణిగా. ఫలమైన పువ్వైన నీ సృష్టిగా, ధనమైన బలమైన నీ కరుణిగా. ఏమైనా ఏదైనా నీ వల్లేగా, ఏమివ్వగలవాడు నాదన్నది. ఏమైనా ఏదైనా నీ వల్లేగా, ఏమివ్వగలవాడు నాదన్నది. ఈ జీవితం నేడు సమర్పింతును, దయతోడ గైకొనుమా దేవా గైకొనుమా దేవా అందుకొనుమా నాదు జీవమును, చేర్చితి దేవా నాకున్నదంతయు ఏకముగా. చూడండి, అసలు సజీవుల లెక్కలో లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. నా కుటుంబంలోని చాలామంది యవన దశలోనే చనిపోయారు. స్టిల్ ఐ రిమెంబర్ దెమ్.